కేవలం 9999 నుండి లేసిక్ సర్జరీ అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్లో కాంటాక్ట్ 9154365872. నమస్కారం, నా పేరు డాక్టర్ షగుప్తా. నేను న్యాచురోపతి డాక్టర్ని. చాలామంది అడుగుతున్నారండి, నిద్రలేమి సమస్య రావడానికి కారణం ఏంటి? నిద్ర సంపూర్ణమైన నిద్ర పట్టాలంటే ఎలాంటి హోమ్ రెమెడీస్ ఫాలో అయితే నిద్ర పడుతుంది? దీనికి ఏమైనా థెరపీ ఉందా? దీనికి ఏమైనా రెమెడీస్ కానీ ఇంకేమైనా ఉంటే చెప్పండి మేడం. సొల్యూషన్ నిద్ర పట్టక, పొద్దున ఎమోషన్ సరిగా అవ్వక, బ్లోట్ అయిపోయి, బాడీ అంతా డిస్టర్బ్డ్గా, యాంగ్జైటీ, స్ట్రెస్ ఇవన్నీ ఎక్కువైపోతున్నాయి. అసలు నిద్రకి ఒక సమస్య ఉందా? అసలు నిద్ర సమస్య ఆరోగ్య సమస్యనా? నిద్ర రాకపోతే అది ఆరోగ్య సమస్యనా అని చాలామంది అడుగుతున్నారు. వాటన్నిటి గురించి క్లుప్తంగా తెలియజేస్తా. మనిషి నిద్రపోకపోతే ఏమవుతుందండి? పగలంతా పనిచేసి రాత్రి రెస్ట్ తీసుకోకపోతే అవయవాలన్నీ పర్ఫెక్ట్గా పనిచేస్తాయా? డైజెషన్ అవుతుందా కరెక్ట్గా? బాడీ అంతా బ్లోట్ అయిపోదు? కొన్ని సమస్యలు నిజంగా మన చేతులారా మనం చేసుకుంటున్నాం. ఇప్పుడు నిద్రపోవడానికి వెళ్తున్నాం. నిద్ర అంటే ఏంటి? కళ్ళు మూసుకొని ప్రశాంతంగా హ్యాపీగా మంచి పెదాల మీద చిన్న స్మైల్ తెలియ నిద్రపోవాలి. కొద్ది మెడిటేషన్ చేస్తే వద్దన్నా నిద్ర వస్తుంది. మనం ఏం చేస్తాము? పగలంతా అలిసిపోయాము, ఇంకా మనకు అదే టైంలో రెస్ట్ దొరుకుతుంది అని చెప్పేసి మొబైల్ పెట్టుకొని ఇంకా చూస్తూనే ఉంటాం. ఇంకా ఆ టైంలో ఇంకా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవడానికి రెడీ చేస్తూ ఉంటారు. ఇంక మొబైల్ని ఫుల్ ఛార్జింగ్ పెట్టి అది ఇంకా 10% వచ్చేంత వరకు ఆన్లైన్లో అన్నీ చూస్తూనే ఉంటారు. ఈ ఆన్లైన్ బిజినెస్ పెద్ద బిజినెస్. వీటి వల్ల ఇంకా అర్థం రావు. నేను చాలామంది గమనిస్తుంటాను, ఎందుకు చూస్తారు మొబైల్? ఇన్స్టాగ్రామ్ చూస్తారా అంటే, లేదు మేడం, ఈ ఉంటాయి కదా ఆన్లైన్లో అన్నీ ఆర్డర్ పెట్టుకోవడానికి, ఆ టైంలో ఖాళీగా ఉంటుందంటే. ఎంతవరకు చూస్తారంటే 12 అవుతుంది, ఒకసారి 1 గంట అవుతుంది. సో మనం కంపల్సరీ నైట్ 9:30, 10కి స్టార్ట్ అవుతుంది నిద్రపోయే టైం. ఆ 9:30, 10కి ఆ టైం నుంచి మనం డీప్ స్లీప్ ఎప్పుడు పడుతుంది? 2:30 to 3 లోపల పడుతుంది మనకి. ఈ టైంలో స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ టైంలో మంచిగా నిద్రపోయామనుకోండి, మన బాడీలో ఎలాంటి హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉండవు. తిమ్మిర్లు, డి విటమిన్ డెఫిషియన్సీలు, B12 డెఫిషియన్సీ. ఆహారం ద్వారా ఎంత B12, డి విటమిన్ దొరుకుతుందో అది ఎలా దొరుకుతుంది? అరిగింపు బాగుంటే. అరిగింపు ఎలా బాగుంటుంది? మనిషికి రెస్ట్ దొరుకుతాయి. ఆ రెస్ట్ ఎప్పుడు దొరుకుతుంది? నిద్రపోతే. చాలామంది B12 డెఫిషియన్సీ, కాల్షియం డెఫిషియన్సీ, మెగ్నీషియం డెఫిషియన్సీ, జుట్టు రాలిపోతుంది, ఐరన్ డెఫిషియన్సీ, హిమోగ్లోబిన్ డెఫిషియన్సీ. డెఫిషియన్సీస్ అన్నింటినీ మనం ఫుడ్ ద్వారా కవర్ చేసుకోగలుగుతాం. ఎప్పుడు ఫుడ్ ద్వారా కవర్ చేసుకోగలుగుతాం? అరిగింపు బాగుంటే. మనం తింటున్నాం ఆహారంలో ఉన్న న్యూట్రిషన్ పర్ఫెక్ట్గా బాడీకి అందితేనే కదా మనము ఆ బ్యాలెన్సెస్ చేయగలుగుతాం. ఇంబ్యాలెన్సెస్ లేకుండా. ఆ బ్యాలెన్స్ చేయాలంటే ఏం చేయాలి? నిద్ర బాగుండాలి. అన్నిటికీ లింక్ విత్ నిద్ర అండి. నేను చెప్తున్నాను, మనిషి 7 to 8 అవర్స్ డీప్ స్లీప్ ఉండే వాళ్ళే హెల్తీగా ఉంటారు అంటారు ఆయన. జీరో ఇంకే సమస్య లేకుండా ఒక మనిషి హెల్తీగా ఉన్నాడంటే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ లైఫ్ స్టైల్ బాగుంటుంది. ఫస్ట్ పాయింట్. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, వాళ్ళ నిద్ర బాగుంటుంది. 7 to 8 అవర్స్ మనిషికి నిద్ర. ఇప్పుడు 24 అవర్స్లో మనిషికి అట్లీస్ట్ 8 అవర్స్ నిద్ర లేకపోతే ఎట్లుంటారో చెప్పండి? బాడీ బ్యాలెన్స్ ఎలా చేస్తుంది బాడీ? పొద్దు నుంచి కష్టపడిన దానికంటే మోర్ దెన్ కష్టపడుతున్నాం బాడీకి. వద్దు అనుకున్న ఈ విపరీతమైన తిండి పదార్థాలు అన్నీ పొట్టలేకేస్తున్నాం. దానికి అరిగించుకోవాలంటే ప్యాంక్రియాస్ పాపం, గాల్ బ్లాడర్ పాపం, అండ్ పొట్ట పాపం, ఇంటెస్టైన్ పాపం ఎక్కడ అరిగించుకోగలుగుతుంది? తిరుగుతూనే ఉంటుంది, పని చేస్తూనే ఉంటుంది. దానికి రెస్ట్ లేకపోతే ఈ రాత్రిపూట మిడ్ నైట్ బిర్యానీలు అంట, మిడ్ నైట్ ఫుడ్లు అంట. ఒకటి కాదండి, చెప్తున్నాను కదా, యాజ్ అ డాక్టర్గా నేను ఎంతోమంది మన దగ్గరికి వచ్చే వాళ్ళకి చెప్తుంటాను, ఫస్ట్ నిద్ర కరెక్ట్ చేసుకుని రండి. అర్థం సమస్య మీ చేతులను మీరే తగ్గించుకుంటారు. దాని తర్వాత రండి, నేను మీద పర్ఫెక్ట్ చేస్తానంట. వాళ్ళు మళ్ళీ తర్వాత రారు. ఎందుకంటే వాళ్ళ నిద్ర సెట్ అయిపోయింది అనుకోండి, వాళ్ళకి సెట్ అయిపోయింది అది. ఆ సమస్య ఆటోమేటిక్గా వాళ్ళ గురించి వాళ్ళకి తెలిసిపోయింటుంది, వాళ్ళ బాడీలో ఎందుకు ఈ సమస్య వచ్చింది. ఓకే, నిద్ర కరెక్ట్ చేసుకోవాలి కదా, నిద్ర కరెక్ట్ చేసుకుంటే ఈ సమస్య పోతుంది అన్నారు. ఫస్ట్ నిద్ర కరెక్ట్ చేసుకొని వద్దామంటారు. ఆ నిద్ర కరెక్ట్ చేసుకుని సమస్య అక్కడే పోయినప్పుడు డాక్టర్ దగ్గరికి రావాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు చెప్తున్నాను, ప్రతి సమస్యకి ఇంటర్లింక్ విత్ స్లీప్. నిద్రపోండి, దయచేసి మంచిగా నిద్రపోండి. 9:30, 10 కల్లా నిద్రపోండి. కుదరకపోతే 10:30 కన్నా ట్రై చేయండి. 11 పోతే ఇంకా మంచిది కాదు. మీరు ఎర్లీగా డిన్నర్ చేయాలి. 6:30 చేసేసేయండి డిన్నర్. పడుకోవడానికి ముందు డిన్నర్ చేశారనుకోండి, వాళ్ళు ఎంత ఆరోగ్యంగా ఎంత ట్రై చేసినా వాళ్ళు ఆరోగ్యంగా ఉండరు. అంటే ఎర్లీగా డిన్నర్ చేయాలి, ఎర్లీగా పడుకోవాలి. దానివల్ల మనకి నిద్ర బాగుంటుంది. కాబట్టి డీప్ స్లీప్, గట్ హెల్తీగా ఉంటుంది. పొద్దునే వద్దన్న క్లీన్గా మోషన్ వెళ్ళిపోతుంది. ఫిజికల్ యాక్టివిటీ చేయొచ్చు, టైంకి ఆకలిస్తుంది, తింటాం, పని మీద ఏకాగ్రత ఉంటుంది, పని సక్సెస్ చేయగలుగుతాం, ఫ్యామిలీని బ్యాలెన్స్ చేయగలుగుతాం, ఆరోగ్యం బాగుంటుంది, ఆనందం బాగుంటుంది, అన్నీ బాగుంటాయి. ఎప్పుడు నిద్ర బాగుంటాయి. నిద్ర మోస్ట్. లివర్ డీటాక్స్ చేయాలి, కిడ్నీ డీటాక్స్ చేయాలి, ప్యాంక్రియాస్ డీటాక్స్ చేయాలి, ప్రతి బ్రెయిన్ డీటాక్స్ అవ్వాలి, హార్ట్ డీటాక్స్ అవ్వాలి, ఎవ్రీథింగ్ డీటాక్స్ అవ్వాలంటే మెయిన్ థింగ్ ఏమి కావాలి? నిద్ర బాగుండాలి. నిద్ర లేకపోతే మొత్తం అవకతవకలు అయిపోతాయి. ఓవర్ థింకింగ్ చేయడము, స్ట్రెస్ ఎక్కువ తీసుకోవడము. ఎందుకు ఈ సమస్య వచ్చింది? నైట్ పడుకునేటప్పుడే వస్తాయి అన్ని ఆలోచనలు అన్నీ. ఇంకా వద్దన్న, నాకు ఈ సమస్య ఎందుకు వచ్చిందో, నేను ఎందుకు పెరిగిపోతున్నాను, నా జుట్టు ఎందుకు రాలుతుందో, ఇంకా దానికి పరిష్కారాలన్నీ యూట్యూబ్లో దొరుకుతాయి కదా, అన్నీ చూసుకుంటూ కూర్చుంటా అంటారు.
యూట్యూబ్లో చెప్పేది ఒక అవగాహన, ఒక దాన్ని తెలుసుకోవడం వరకే. అది ఖాళీగా ఉన్నప్పుడు చూసుకోండి. నిద్రపోయే టైం ప్రీషియస్ టైం. ఆ టైంలో ఎందుకు వేస్ట్ చేయాలి మనం? పగలు ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు తెలుసుకోవడమే, అప్లై చేసుకోవద్దు. నేను చాలామందికి ఒకే వీడియోలు అన్నిట్లో చెప్తుంటాను. సో మెయిన్ ఇంపార్టెంట్ ఏం కావాలి, స్లీప్ కరెక్ట్గా ఉంటేనే అన్నీ బాగుంటాయి మనకి. ప్రతి అవయవం డీటాక్స్ అవ్వాలన్నా, మన ఆలోచనలు కరెక్ట్గా ఉండాలన్నా, స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్ వీటన్నిటికీ రకరకాల ట్యాబ్లెట్లు వాడుతున్నారు జనాలు. అస్సలు అవసరం లేదండి, చెప్తున్నా కదా. నిద్ర కరెక్ట్గా పట్టడానికి మెయిన్ కారణం మంచి ఆహారం, ఎర్లీగా తినడం. నిద్ర పట్టట్లేదని చెప్పి స్లీపింగ్ ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నారు, స్లీప్ యాప్ని మిషన్స్ వాడుతున్నారు, రకరకాలు చేస్తున్నారు. సో కావాలని నిద్ర పట్టకపోతే దయచేసి మొబైల్స్ దూరంగా పక్కన పెట్టండి. పడుకునే ముందు ప్రశాంతంగా మెడిటేషన్ చేసుకోండి. హ్యాపీగా పడుకునే ముందు కొద్దిగా మంచి ఆవు పాలు దొరికితే ఆవు పాలల్లో పిస్తా పౌడర్ ఒక స్పూన్ కలుపుకొని మంచిగా అది కూడా ఎప్పుడు తాగాలి, ఆల్మోస్ట్ 6 కల్లా డిన్నర్ అయిపోతే 7:30 కల్లా తాగాలి. పడుకునేటప్పుడు ప్రశాంతంగా 9:30 కల్లా పడుకోవాలి, మెడిటేషన్ చేసుకోవాలి. 10 నిమిషాలు మెడిటేషన్. త్రాటక క్రియ. డాక్టర్ షగుఫ్తా అన్న వెంటనే నిద్ర కోసం ఏం చెప్తారు ఆవిడ రెమెడీ అంటే కింద కామెంట్లో కంపల్సరీ త్రాటక క్రియ అని ఉంటుంది, బాగా తెలిసిన వాళ్ళకి. త్రాటక క్రియ అంటే ఏంటి? మనం రూమ్ లైట్లన్నీ ఆపేసి ఒక చిన్న టేబుల్ లాంటిది ఉంచుకొని కళ్ళకి ఎగ్జాక్ట్లీ స్ట్రైట్గా ఒక క్యాండిల్ వెలిగించుకొని ఏకాగ్రతగా చూడడం. కళ్ళు మండినప్పుడు కళ్ళు క్లోజ్ చేసి మళ్ళీ చూడడం, మళ్ళీ అలా చూస్తూ మళ్ళీ క్లోజ్ చేయడం. అలా ఒక 10-15 నిమిషాలు చేసుకోండి. మీరు ఎంత స్లీప్ యాప్ని మిషన్స్ వాడుతున్నా, స్లీపింగ్ ట్యాబ్లెట్స్ వాడుతున్నా, స్ట్రెస్ ఎక్కువ ఉన్నా, యాంగ్జైటీ ఉన్నా, త్రాటక క్రియ ఈజ్ ద బెస్టెస్ట్ ప్రొసీజర్. మీకు సైట్ ఉందా, మీకు ఏకాగ్రత లేదా, మతిమరుపు ఉందా, నిద్ర పట్టట్లేదా, ఏ సమస్యకైనా త్రాటక క్రియ ఇష్టంగా హ్యాపీగా రూమ్ లైట్ అన్నీ ఆపేసి ప్రశాంతంగా ఒక టేబుల్ని ఒక బల్ల లాంటిది మన ఈక్వల్ లెవెల్లో పెట్టుకొని క్యాండిల్ని వెలిగించుకొని చూడడం. దానికి ఐ క్లీనింగ్ ప్రొసీజర్ ఉంటుంది, అవన్నీ ఉంటాయి. అవన్నీ అసలు సింపుల్ ఇంట్లో కూడా చేసుకోవచ్చు. సో త్రాటక్రియ చేసుకోవడం, ఎర్లీ మార్నింగ్ లేచి యోగా చేసుకోవడం, టైంకి నీళ్లు తాగడం, టైంకి ఫుడ్ తినడము, ఆలోచనలు మంచిగా పెట్టుకోవడం. ఎందుకు వచ్చిందా అని సమస్య ఆలోచిస్తూ కూర్చుంటే సమస్య పెరుగుతూ పోతుంది కానీ తగ్గదు. ఎందుకు వచ్చింది, దాన్ని తగ్గించుకునే తత్వం మనం స్టార్ట్ చేయాలి. మంచి ఆహారం తినడం, ఎర్లీగా పడుకోవడము, ఇవన్నీ చేస్తే సమస్య పోతుంది. ఎందుకు మనం దాని గురించి ఆలోచించడం? కాబట్టి నిద్ర అనేది ఓవర్ థింకింగ్ వల్ల, ఒకటి మొబైల్ ఎక్కువ యూజ్ చేయడం వల్ల, ఒకటి డెఫిషియన్సీ వల్ల కూడా వస్తుంది. దాన్ని ఆవు పాలు విత్ పిస్తా పౌడర్ కలుపుకొని ఆవు పాలు తాగడం వల్ల కానీ, లేదనుకోండి మంచిగా డే టైంలో కూడా సాత్వికమైన ఫుడ్ తీసుకున్నా, లేదంటే లవంగాలు ఉంటాయి కదా, 4 లవంగాలు నీళ్ళు వేసుకుని లైట్గా మరీచుకొని తాగినా మంచి నిద్ర వస్తుంది. సో చాలా రెమెడీస్ ఉన్నాయి నిద్రకి. కానీ అసలు నిద్ర ఎందుకు పట్టట్లేదు, పరిష్కారం ఇక్కడ చూసుకోవాలి కదా. వీటన్నిటి వల్ల నిద్ర పట్టదు, వీటన్నిటిని కరెక్ట్ చేద్దాం. దాని తర్వాత డెఫిషియన్సీ క్లియర్ అవుతుంది, స్ట్రెస్ తగ్గుతుంది, అన్ని ఓవర్ థింకింగ్ పోతుంది, నిద్ర పడుతుంది. నిద్ర పట్టట్లేదని ఆలోచన పక్కన పెట్టి నిన్న పట్టలేదు మొన్న పట్టట్లేదు అంటే ఈ రోజు కూడా పట్టదని కన్ఫర్మేషన్ లేదు. నేను నిజంగా వెళ్ళి నిద్రపడతా, ప్రశాంతంగా నిద్రపోతాను, థాట్తో ముందుకు వెళ్ళి నిద్రపోతారు మీరు. కాబట్టి ఆన్లైన్ ప్రాసెస్లు ఇవన్నీ నైట్ టైమ్స్ పెట్టుకోకండి, అన్నీ బంద్ చేయండి, మొబైలే పక్కన పెట్టేశాడు. నిద్ర ప్రాముఖ్యత తెలిసిన వాళ్ళు ఎప్పుడు ఈవెన్ మాకు ఇంత టైం దొరుకుతుంది ఇట్లా కునికేద్దాం అనిపిస్తుంది మాకు. ఎందుకంటే స్ట్రెయిన్ అయిపోతుంటాం ఎక్కువగా. నిద్ర అదే నిద్ర ఇలా పడిన వెంటనే నిద్ర రావాలి. ఎప్పుడు అలిసిపోతే, అలుపు లేదు, ఓవర్ థింకింగ్ అయిపోయా, తిండి ఎక్కువ అయిపోయా, నిద్ర ఏడొస్తుంది? అలిసిపోనివ్వండి బాడీని. అలిసిపోతే ప్రశాంతంగా నిద్ర వస్తుంది. థింకింగ్తో అలిసిపోవద్దు, ప్రశాంతమైన వర్క్తో అలిసిపోదు. యాక్టివిటీ చేయాలి, ఏదో ఒకటి ఇటు తిరుగుతూ ఏదో పని చేసుకుంటా ఉంటే నిద్ర వస్తుంది. సో కాబట్టి పెద్దవాళ్ళకి నిద్ర పట్టట్లేదంటే ఖచ్చితంగా 10 నిమిషాలు హాఫ్ బకెట్ వేనీళ్ళలో కొద్దిగా ధనియాలు వేసుకొని 10 నిమిషాలు కాలు పెట్టుకొని మంచి నిద్ర పడుతుంది కదా. కొద్దిగా రెగ్యులర్గా చిన్న చిన్న ఎక్సర్సైజ్, ప్రాణాయామం అవన్నీ చేసుకుని నిద్ర పడుతుంది. టెన్షన్ తీసుకోకండి, హ్యాపీగా నిద్ర వస్తుంది. మంచి పద్ధతిలో ఆలోచన కరెక్ట్గా ఉంటే అన్ని సెట్ అవుతాయి. సో ఖచ్చితంగా చేయండి. హెల్తీగా ఉండండి. హ్యాపీగా. నమస్కారం.